హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కోటిలింగం ద్వారా ఇక పల్లవి అక్కడున్న ఏకలింగం నిజస్వరూపం తెలుసుకొని ఏకలింగమే పిల్లల్ని చంపేయడానికి ఇదంతా చేశాడని నిరూపించబోతున్న కోటిలింగం అక్షయ్ ఏ తప్పు చేయలేడని జైలు నుంచి విడిపించుకొచ్చి అసలు సాక్ష్యాలతో ఏకలింగాన్ని అయితే జైలుకి పంపించబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవనినైతే చాలా బాధ పెట్టే మాటలు అనేసరికి అవని బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరాధ్య కూడా వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఆ ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం అటుగా వస్తూ ఉంటాడు. ఆరాధ్యను చూసిన కోటిలింగం, ఏంటమ్మా ఆరాధ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే మా అమ్మ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు, మా అమ్మని బాధ పెట్టారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మీ అమ్మ ఏ తప్పు చేయదమ్మా, నీలాంటి మంచి వాళ్ళు ఏ తప్పు చేయరు, నీలాంటి మంచి అమ్మాయి ఉన్నాక మీ అమ్మ ఎంత మంచిదో నాకు అర్థమైంది, అయినా ఇది కావాలని ఎవరో చేశారమ్మా అని ఏకలింగం అయితే ఏకలింగం ఆరాధ్య ఇద్దరూ కలిసి ఊళ్ళో ఉన్న పోస్టర్లన్నీ తీసుకువస్తూ ఉంటారు. అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్ళి, అవని నువ్వే తప్పు చేయలేదు, మీ అమ్మ గురించి నాకు తెలుసు, నువ్వు అందరి ముందు తలదించుకునే పని నేను ఏ రోజు చేయను, వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాను రావని అని అక్షయ్ అయితే ఎమ్మటే అవనిని తీసుకొని వస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళంతా అవనిని అక్షయ్ని చూసి షాక్ అయిపోతారు. పల్లవైతే ఇదేంటి మళ్ళీ అక్షయ్ అవన్నీ తీసుకొస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఏంటి అక్షయ్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటారు. అప్పుడే అక్షయ్ అయితే స్టేజ్ మీదకి అవన్నీ తీసుకువెళ్ళి, అవని గొప్పతనం గురించి మీకేం తెలుసు, అవని ఎంత మంచిదో నాకు తెలుసు, అవని మంచితనం నాకు తెలుసు, అవని వాళ్ళ అమ్మ గురించి అన్నీ తెలిసే తను నిశ్శబ్దంగా ఎందుకుంటుందో అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి, కానీ ఇలా ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలతో గుచ్చి చంపకూడదు, ఇలాంటి మాటలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఈ విషయంలో మాత్రం మా అవని ఏ తప్పు చేయలేదు, అవని గురించి అంతా నాకు తెలుసు, అమ్మలా చూసుకుంటుంది, నాకు అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకుంటుంది. ఈరోజు మా అమ్మ హాస్పిటల్, మా అమ్మ పేరు మీద ఉన్న హాస్పిటల్, స్కూళ్ళు అన్నీ మూసివేయాయి, ఈరోజు అవని వల్లే ఇదంతా సాధ్యమైంది, అలాంటి అవనిని మీరు ఇలా ఈ విధంగా మాట్లాడితే మీ కూతుర్లు చదువుకునే స్కూలు ఈరోజు ఇలా ఓపెన్ అయిందంటే కారణం అవని, ఈ విషయంలో అవని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చాలా బాధపడుతూ అక్షయ్ అయితే అవని గొప్పతనాన్ని తెలియజేశాడు. అక్కడున్న అవనిని బాధ పెట్టిన ఆ ఇద్దరైతే నన్ను క్షమించమ్మా అవని అని అంటూ ఉంటారు. అప్పుడు అవని అయితే అక్షయ్ తన కుటుంబం అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. పల్లవి మాత్రం ఇదేంటి ఏకలింగం చేసింది మంచి వర్కౌట్ అయిందని అనుకునే సమయానికే మళ్ళీ ఇలా జరిగడం ఏంటి, అందరూ అవమానించారు, కానీ మళ్ళీ అవమానించిన వాళ్ళే క్షమాపణ కోరడం ఏంటి, ఈ అవనికి ఎప్పుడు మంచి జరుగుతుంది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. పల్లవి అయితే వెంటనే ఏకలింగానికి పక్కకు వచ్చి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏకలింగం, విన్నావు కదా, నువ్వు చేసిన ప్లాన్ అంతా మొత్తం అట్టర్ప్లాప్ అయింది, అవనిని అందరూ పొగుడుతూ ఉన్నారు, అవనిని బాధ పెట్టిన వాళ్ళే క్షమించమని అడిగారు అని పల్లవి అయితే అక్కడున్న ఏకలింగానికైతే ఫోన్ చేస్తుంది. ఏకలింగం మాత్రం ఈ అవనికి చిన్న దెబ్బ కాదు పెద్ద దెబ్బే కొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. కోటిలింగం మాత్రం అప్పుడే అందరి మధ్యలో అమ్మ ఆరాధ్య వాళ్ళ అమ్మ ఎంత మంచిదో నాకు తెలుసు, ఎందుకంటే అంత చిన్న అమ్మాయికే అంత తెలివితేటలు ఉన్నాయంటే వాళ్ళ అమ్మ పెంపకం గురించి అర్థమవుతూనే ఉంటుంది కదా, అందరూ ఇది కావాలని ఎవరో ఇది పడని వాళ్ళే ఇదంతా చేశారు అని పేపర్లన్నీ తీసుకువచ్చి కింద పడేసి తగలబెట్టుతూ ఉంటారు. ఈ విధంగానైతే కోటిలింగం ఆరాధ్యని సంతోషపడేలా చేస్తాడు. ఆరాధ్య మాత్రం మా అమ్మ ఏ రోజు తప్పు చేయదు, తెలుసుకోండి, మా అమ్మ గురించి మాకు తెలుసు, మా అమ్మమ్మ కూడా చాలా మంచిది, కానీ ఏదో ఒక పరిస్థితిలో మా తాతయ్య గురించి చెప్పడం లేదు అంతే అని ఆరాధ్య కూడా అందరి ముందు చెప్పగానే అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరుతూ బాధపడుతూ ఉంటారు. ఈరోజు మా పిల్లల్ని చదువుకునేలా చేసింది ఈ అమ్మని మేము బాధ పెట్టాము అని క్షమాపణ కోరుతారు. ఆరాధ్య మాత్రం చాలా సంతోషపడగానే కోటిలింగం, అమ్మ ఆరాధ్య, ఇప్పుడు నీకు సంతోషమే కదా, మీ అమ్మ సంతోషపడింది, నీకు ఇప్పుడు సంతోషమే కదా, మీ అమ్మని మాటలు అన్న వాళ్ళే క్షమాపణ అడిగారు అని అనగానే ఇప్పుడు సంతోషమే ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది ఆరాధ్య అయితే. సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని కోటిలింగం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక ఆరాధ్య మాత్రం ఇక తన తల్లి దగ్గరికి వెళ్ళి చాలా సంతోషపడుతుంది. ఇక ఫ్యామిలీ మొత్తం ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే ఏకలింగం మాత్రం నేనేం చేయాలి, నేను ఏది చేసినా ఆ కుటుంబానికి ఇక మంచి జరుగుతుంది, ఈరోజు అవనిని అవమానించాలి అనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి అవమానించడం వల్లే క్షమాపణ అడిగేలా చేశారు ఆ కుటుంబం. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలాగైనా ఆ కుటుంబాన్ని లేపేయాలి, ఆ కుటుంబానికి ఇక ఈ ఊరు నుంచే పంపించేయాలి, ఈ ఆస్తుల గురించి వాళ్ళకు అవసరం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయేలా చేయాలి అని ఏకలింగం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక ఏకలింగం పల్లవికి ఫోన్ చేసి ఇక ఏం జరుగుతుంది అక్కడ అనగానే నువ్వు వేసిన ప్లాన్కి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు తెలుసా, ఈరోజు అవని సంతోషంగా ఉంది, మా ఫ్యామిలీ కూడా అవని గొప్పతనాన్ని తెలుసుకుని ఇంకా ఇంకా సంతోషంగా ఉన్నారు అని పల్లవి అలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏమీ చేయలేవు, ఇక అనవసరం నీతో పెట్టుకుంటే అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు నేను ఏదైనా చేస్తాను, ఈరోజు వేసే ప్లాను చాలా గొప్పదిగా ఉంటుంది, ఇక మీ కుటుంబంపై ఒక దెబ్బ కొట్టేలా ఉంటుంది చూడు అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక ఏకలింగం అలా తన రౌడీలతో ఇక కూర్చొని అలా బాధపడుతూ ఉంటాడు కదా ఇక వాళ్ళ కుటుంబాన్ని ఏమీ చేయలేకపోతున్నానని. అప్పుడే ఇక అక్కడి నుంచి అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు వస్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడున్న ఏకలింగం వాళ్ళని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంట్రా ఈరోజు నా భార్యని అవమానించేలా చేయాలని చేశావు కదా, ఈరోజు నా భార్య నిన్ను కొట్టిందనే కదరా ఇదంతా చేశావు, మా కుటుంబంపై కక్ష సాధిస్తున్నావు, నా కూతురు ఫీవర్తో బాధపడుతున్న టాబ్లెట్ దొరకకుండా చేయాలని చేశావు, ఇప్పుడు నా భార్యని బాధ పెట్టేలా చేశావు, నిన్ను చంపేస్తానురా అని ఇక అక్షయ్ అయితే మరోసారి మా కుటుంబం జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని ఇక అక్షయ్ అయితే ఇక ఏకలింగం చెంప పలగొడతాడు. ఇక ఏకలింగం మాత్రం ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే చాలా కోపంతో ఆ రోజు తన భార్యతో దెబ్బతిన్నాను, ఈరోజు ఇప్పుడు వీనితో దెబ్బతిన్నాను, నేను వీళ్ళు ఇక్కడే ఉంటే ఇక నేను ఈ ఊళ్ళో నా పేరు కూడా కాస్త పోతుంది, లేదు వీళ్ళని చంపేస్తాను, వీళ్ళ మీద ఉన్న కోపానికి ఇక నాకు ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు, ఇక ఎలాగైనా వీళ్ళని దెబ్బ కొట్టాలరా అని ఇక వాళ్ళ రౌడీలతో అంటూ ఉంటారు. ఎలా అన్నా మనం ఏం చేద్దాం అని ఇక రౌడీలు కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే ఏకలింగంకి అయితే ఒక ప్లాన్ అయితే గుర్తుకు వస్తుంది. వెంటనే స్కూల్లో పిల్లలకి వాళ్ళే వంట చేసి పెడతారు కదా, ఇక పిల్లల వంటల్లో ఏదైనా పాయిజన్ కల్పిద్దాం, అలా అయితే ఇక పిల్లలకి ఏదైనా జరుగుతుంది, అప్పుడు ఇక పోలీసులకి ఆ పిల్లలకి అలా చేయడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ అని తెలిసేలా చేయాలి, ఇక అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు, అప్పుడు మనకు సంతోషంగా ఉంటుందిరా, వాళ్ళు కొట్టిన చేతికే బేడీలు వేసేలా చేస్తాను అని ఇక ఏకలింగం అనగానే ఇక రౌడీలైతే అవునన్నా మంచి ప్లానే వేశావు, కానీ ఇప్పుడు మనం వెళ్ళి ఇక అక్కడ ఎలా ఉండగలుగుతాం, ఖచ్చితంగా ఇంకా మమ్మల్ని గుర్తుపడతారు వాళ్ళు అని అనగానే ఎందుకురా మీరేం టెన్షన్ పడకండి నేను అదంతా చూసుకుంటాను అని ఇక ఏకలింగం అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే పక్కకు వచ్చి అవనికైతే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక చెప్పు ఏంటి అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. పల్లవి నేను చెప్పినట్లు చేస్తే ఇక మీ కుటుంబాన్ని ఇక నేను అవమానించేలా చేస్తాను, ఆ తర్వాత వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఆస్తి నీకు 50% నాకు 50%, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఏకలింగం చెప్పగానే అప్పుడు పల్లవి ఇదేనా కరెక్ట్గా చేస్తావా, ఇప్పుడు కూడా మిస్ అయ్యేలా చేస్తావా అని ఇక అంటూ ఉంటుంది. లేదు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే అప్పుడే చెప్పు ఆ ప్లాన్ ఏంటో అని అనగానే ఆ ప్లాన్ చెప్తే ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయాలి అని పల్లవిని అనగానే అప్పుడు పల్లవి సరే నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా చేస్తాను అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఏకలింగం వెంటనే ఇక పల్లవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నువ్వు ఒక చోటికి రా తొందరగా, నీకు ఆ విషయం పర్సనల్గా చెప్పాలి అని ఇక అనగానే పల్లవి ఏకలింగం కలవడానికి ఇక బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఏకలింగం పల్లవితో ఇక నేను స్కూల్లో మీ ఫ్యామిలీ ఇక స్కూల్లో వంటకాలు అన్నీ వడ్డిస్తూ ఉంటారుగా పిల్లలకి, ఇక ఆ విధంగా అలా వడ్డించే వంటల్లో పాయిజన్ కలపాలి, ఆ తర్వాత పోలీసులకి నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు అది ఆ స్కూలు ఎవరిదని అందరూ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు మా అమ్మ పేరు మీద ఉందని మీ బావగారు అక్షయ్ ఖచ్చితంగా ముందుకు వస్తాడు, తనని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు, ఆ తర్వాత ఒకరినొకరిని అలా ఇక బాధపడేలా చేస్తాను అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే అప్పుడు పల్లవి సరే నువ్వు చెప్పినట్లే ఖచ్చితంగా చేస్తాను, ఇక వాళ్ళ విషయంలో ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా చేస్తాను అని పల్లవి అలా ఇద్దరు ఏకలింగం మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కోటిలింగం ఇదేంటి
వీళ్ళిద్దరేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు? అయినా మా అన్నయ్యకి ఈమె ఎందుకు పరిచయం? ఈమె ఆరాధ్య వాళ్ళ పిన్ని కదా అని ఇక అనుకుంటూ ఉంటాడు కోటిలింగం అయితే. అప్పుడే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. ఖచ్చితంగా మా అన్నయ్య ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇంట్లో ఒక మనిషితో అలా ప్లాన్లు వేయడం ఏంటి? వాళ్ళ ఇంట్లో మనిషి ఈయనతో చేతులు కలపడం ఏంటి? అని వెంటనే మనం ఆ మ్యాటర్ ఏందో విందాం అని ఇక కోటిలింగం ఇక దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. పిల్లలు తినే ఫుడ్లో పాయిజన్ కలపమని చెప్పడంతో ఆ పాయిజన్ బాటిల్ ఇక పల్లవికి ఇవ్వడం ఇదంతా చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఇదేదో నిందా ఖచ్చితంగా అవని మేడం వాళ్ళకు ఇక ఏదో చేయాలని చూస్తున్నాడు అన్నయ్య. ఇక తనతో చేతులు కలపడం ఏంటి? తన గురించి కూడా బయట పెట్టాలి. ఇది ఖచ్చితంగా ఇక ఎంతో దూరం పోతుందని అర్థమవుతుంది. వెంటనే ఇక నేను ఇక రెస్పాన్స్ కావాలి అని ఇక కోటిలింగం అయితే పల్లవి ఇక అక్కడున్న ఏకలింగం ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఇక తన ఫోన్లో అయితే వీడియో తీస్తాడు కోటిలింగం. ఇక కోటిలింగం అలా వీడియో తీసి ఇది దేనికైనా ఉపయోగపడుతుందని పక్కకైతే పెట్టేస్తాడు. ఇక పల్లవికి అయితే ఆ పాయిజన్ బాటిల్ ఇస్తాడు కదా. వెంటనే ఇక పల్లవి తను అనుకున్న విధంగానే ఫుడ్లో పాయిజన్ అయితే కలిపేస్తుంది. అప్పుడే ఇక ఫుడ్లో పాయిజన్ కలిపేశాక పిల్లలకి ఆ భోజనం అందరికీ పెడుతూ ఉంటారు. పిల్లలు అందరూ తినాక ఇక అస్వస్థకు గురవుతారు. అప్పుడే ఇక ఏకలింగం అయితే పోలీసులకి ఫోన్ చేసి ఈ స్కూల్లో పిల్లలకి ఇక భోజనంలో ఏదో కలిపి పెడుతున్నారు, పిల్లలంతా అస్వస్థకు గురయ్యారు, ముందుగా ఆ స్కూల్ని ఎంక్వైరీ చేయండి అని ఇక ఏకలింగం అయితే ఫోన్ చేస్తాడు పోలీసులకి. వెంటనే పోలీసులు అయితే ఇక స్కూల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక ఈ స్కూల్లో పిల్లలంతా ఎందుకు ఇలా ఆ భోజనం చేశాక ఇలా అయ్యారేంటి అని అనగానే ఏమో సార్ మాకు కూడా తెలీదు, పిల్లలకి భోజనం పెట్టాము కానీ తిన్నాక ఇలా జరగడం మాకు కూడా తెలియడం లేదు అని అనగానే అయినా ఈ వంటకాలు ఎవరు చేశారు అని ఇక అనగానే ఈ వంటకాలు మేమే చేశాము, ఈ స్కూలు మా అత్తయ్య పేరు మిద్ది అని అనగానే ఈ స్కూల్ ఎవరిది అసలు అని అనగానే ఇక అక్షయ్ అయితే ఇది మా అమ్మ పేరిట పెట్టాము, ఇక మా అమ్మకు గుర్తుగా ఈ స్కూల్లో పిల్లలందరికీ భోజనాలు మేమే వండి పెడుతున్నాం అని అక్షయ్ చెప్పగానే ముందుగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఈ ఫుడ్లో పాయిజన్ కలిసింది అని ఇక వెంటనే పోలీసులు అయితే ఇక అక్షయ్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే కోటిలింగం వచ్చి ఆపండి సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసిన అవని ఇక అందరూ పల్లవి ఇదేంటి వీడు మళ్ళీ వచ్చాడు అని ఇక షాక్ అయిపోతుంది పల్లవి అయితే. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఏంటి ఎవరు నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని అనగానే ఇక నిజాన్ని బయట పెట్టడానికే నేను వచ్చాను అని కోటిలింగం అనగానే ఏంటా నిజం, ముందుగా ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి, ఇతను చేసింది మామూలు పని కాదు, ఫుడ్లో పాయిజన్ కలిపారు, పిల్లలు అస్వస్థకు గురయ్యారు, కొద్దిసేపు ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉండేది ఇక అని పోలీసులు అంటూ ఉంటే ఆ పని వాళ్ళు చేయలేదు కదా సార్, వాళ్ళు ఒక కడుపు నింపాలని వాళ్ళ పిల్లల కడుపు నింపాలని భోజనం పెట్టారు, వంటలు చేసి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు చేసుకొచ్చి వాళ్ళకి కడుపు నింపాలని చూశారు, కానీ వాళ్ళు చంపాలని చూయలేరు సార్ అని అనగానే పోలీస్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫుడ్లో పాయిజన్ కలిసింది అని ఇక అనగానే లేదు సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే తప్పు చేస్తుంటారు అని అనగానే లేదు అది నిజం, ఎందుకంటే పిల్లలు చూడు పడిపోయారు అని పోలీసులు అనగానే లేదు సార్ అది కావాలని చేసింది వాళ్ళు కాదు, ఎవరో మీరే చూడండి అని ఇక వెంటనే ఇక అక్కడున్న కోటిలింగం అయితే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే ఇక పోలీస్కి అయితే చూపిస్తాడు. అప్పుడే అవని ఒకసారి ఇది ఇవ్వండి అని ఇక అవని కూడా లాక్కొని చూస్తుంది. వెంటనే అది చూసిన అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి ఇదంతా చేసిందా, పల్లవి ఏకలింగంతో చేతులు కలిపిందా అని ఇక అనుకుంటూ ఇప్పుడు అందరూ ఇక ఆ వీడియోని అయితే చూస్తారు. అప్పుడే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ వీడియో ఎలా తీశాడు అంటే నా గురించి బయటపడింది, ఇప్పుడు నన్ను మెడ పట్టుకొని బయటికి గెట్టేశారు అని టెన్షన్ పడుతూ పల్లవి ఉంటుంది. అప్పుడే ఇక సారీ మమ్మల్ని క్షమించండి, మీరు తప్పు చేశారని అనుకున్నాము, మీరే ఈ భోజనాలు పెట్టేసరికి మీరే ఇందులో ఏదో కలిపారనుకున్నాము, కానీ వీళ్ళు ఇదంతా చేస్తారని అనుకోలేదు, వెంటనే ఇక వీన్ని అరెస్ట్ చేయాలి అని ఇక అంటూ ఉంటారు పోలీసులు అయితే. వెంటనే ఇక ఏకలింగాన్ని అయితే అరెస్ట్ చేసి వెంటనే ఇక పల్లవిని కూడా అరెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక లేదు సార్ మీరు తనని అరెస్ట్ చేయకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే తనని బుద్ధి చెప్తారు, ఎందుకంటే మా అన్నయ్యతో చేతులు కలిపి తను ఎందుకు ఇలా చేసిందో వాళ్ళే బుద్ధి చెప్తారు, కానీ వాళ్ళ కుటుంబం పరువు పోకూడదు అని కోటిలింగం చెప్పగానే సరే మీరు చెప్పినట్లే ఈసారికి వదిలేస్తున్నాము ఆ అమ్మాయిని, కానీ వీణ్ణి మాత్రం వదిలేదే లేదు అని ఏకలింగాన్ని అయితే అరెస్ట్ చేస్తారు. అప్పుడే ఇక ఏకలింగం ఇక చాలా ఆవేశంతో ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక నేను మానుకో అన్నయ్య, నువ్వు చేసే తప్పులని చూసావు కదా, మంచి వాళ్ళకి చెడు చేయాలని చూడకూడదు, ఎప్పటికీ మంచి జరుగుతుంది వాళ్ళకి అని ఇక కోటిలింగం అయితే వాళ్ళ అన్నయ్యకి అయితే చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్యని అయితే జైల్లో వేస్తారు. ఇక అప్పుడే ఇక పల్లవినైతే ఏంటమ్మా నువ్వు ఇంత గొప్ప కుటుంబంలో కోడలిగా వచ్చావు, అలాంటిది మా అన్నయ్యతో చేతులు కలపడం ఏంటి అని ఇక కోటిలింగం అయితే పల్లవి దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక పల్లవి
ఏంటమ్మా ఇంత గొప్ప ఇంటికి కోడలుగా వచ్చావు, అలాంటిది మా అన్నయ్యతో, మూర్ఖుడైన మా అన్నయ్యతో చేతులు కలపడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఇక అక్కడున్న అవని, కమల్ అయితే ఇక పల్లవి చెంప పలగొడతారు. అప్పుడే పల్లవి ఇక నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని ఇక నన్ను వదిలేయండి ప్లీజ్ అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఈసారికి వదిలేయండి అని ఇక అంటూ ఉంటాడు. నాన్న ఇలాంటిది మరో తప్పు కూడా చేస్తుంది, వదిలే పెట్టకూడదు, తనను కూడా పోలీసులకి పట్టేయవలసిందే అని ఇక అంటూ ఉంటాడు. కమల్ అయితే లేదు నాన్న మన కుటుంబం పరువే పోతుంది అని ఇక అవని అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే ఇక ఇక ఏకలింగం పల్లవి చేసిన కుట్రని బయటపెట్టి ఇక అక్షయ్ని పోలీసుల నుండి కాపాడతాడు. ఇక వాళ్ళ కుటుంబం ఏ తప్పు చేయలేదని ఇక కోటిలింగం అయితే నిరూపిస్తాడు. ఇక అక్కడున్న ఇక ఏకలింగాన్ని అయితే పోలీసులకి అప్పగిస్తాడు, తన అన్నయ్యని చూడకుండా. ఈ విధంగానైతే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.